ఏదైతే ఒక్క రాష్ట్రానికి బీహార్లో ఎన్నికల కోసం మాత్రమే ఈ స్పెషల్ రివిజన్ పెట్టారు ఎస్ఐఆర్ అన్నటువంటిది అనేటటువంటి అపప్రదని దూరం చేసింది ఎన్నికల సంఘం. ఒక్క బీహార్ కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ చేస్తుంది. మరొక కొత్త 12 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రకటించారు. అందులో కమ్యూనిస్ట్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సందర్భంలో సుప్రీంకోర్టు ఇప్పటికే బీహార్ కేసులో ధృవీకరించినటువంటి ఆధార్ కార్డుని పౌరసత్వం కింద ఒప్పుకోం, జనన తేదీ లేదా నివాస రుజువు కాదు, కానీ ఓటర్ జాబితా సరిదిద్దే ప్రత్యేక సమయంలో మాత్రం ఆధార్ని గుర్తింపు పత్రంగా ఉపయోగించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదన్నటువంటి విషయాన్ని తేల్చెప్పింది. ఓటర్ లిస్టులో నిజమైన పౌరులు మాత్రమే ఉండాలి, అందుకే ధృవీకరణలకు 12 రకాల పత్రాలు వాడచ్చు, వాటిలో ఆధార్ కూడా ఒకటి. ఆధార్ కార్డు మీద ఎటువంటి అనుమానం ఉంటే ఎన్నికల మీద అధికారులకు హక్కు ఉంటుంది, అనుమానం ఏదన్నా ఉంటే అడగడానికి, మీ పౌరసత్వం సాక్ష్యం ఏంటన్నది అప్పుడు చూపించాలి. జనన సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, చట్టబద్ధ పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు. ఇది ఎవరిని లక్ష్యంగా చేసుకునే చర్య కాదు, ఇది గట్టి సందేశం, కాగస్తో దికానే పడేగా అన్నటువంటి పాయింట్ని ఎన్నికల సంఘం చాలా క్లియర్గా చెప్పుకురావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి విషయం. ఎన్నికల సంఘం తాజాగా ఈ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసుకొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల్లో చేసి తీరతామని చెప్తోంది. డ్రాఫ్ట్ జాబితా డిసెంబర్ 9, తుది జాబితా ఫిబ్రవరి 7, 2026. బెంగాల్ మమతా బెనర్జీ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ బీజేపీ పాలిత రాష్ట్రం, గోవా బీజేపీ పాలిత రాష్ట్రం, గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రం, కేరళ కమ్యూనిస్టు పాలిత రాష్ట్రం, అండమాన్ నికోబార్ అంటే ఎవరిదనేది చెప్పడం కష్టమైనటువంటిది, అన్నీ కలిపితే ఉన్నది అక్కడ సంకేతం అనుకోవాలి. మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం, పాండిచ్చేరి బీజేపీ పాలిత రాష్ట్రం, రాజస్థాన్ బీజేపీ పాలిత రాష్ట్రం, తమిళనాడు ఏదైతే డిఎంకే పాలిత రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం, అంటే అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాలను జరుగుతుంది.